సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 80వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి ఈ కార్యక్రమంలో యథాపూర్వం కొనసాగిద్దాం. మనం కామ కళారూప, కామించదగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకోదగినటువంటిది ఏమిటి అంటే ఆ తల్లి యొక్క కరుణ, ఆ తల్లి పాదాలని సేవించటం అనేది మనం తప్పనిసరిగా ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కోరుకోవలసినటువంటి కోరదగినటువంటి పదార్థం. కాబట్టి కామకళారూప అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి అమ్మవారి తాలూకా షోడశి మంత్రం ఏదైతే ఉందో అందులో కా లా ఈ అక్షరాలు వస్తాయి. ఇందులో కా లా ఈ 3 తీసేస్తే బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువే పరమేశ్వరుడు. ఆ బిందు రూపంలో ఉండేటువంటి నాదము అయ్యవారైతే ఆ నాద రూపము అమ్మవారు అవుతుందన్నమాట. అంటే బిందువుతో కూడిన నాదాన్ని ఎవరు వింటూ ఉంటారో, బిందువుతో కూడిన నాదము అంటే ఏమిటండి? ఓంకారం. ఆ ఊ మా బిందువు ప్రణవం కదా. కాబట్టి ఓంకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ ఊ మాలతో కలిసి ఉన్నటువంటి బిందువు ఏదైతే చివరన వస్తుందో ఆ బిందువు పలుకుతున్నటువంటి నాదం ఏదైతే ఉందో ఆ నాద రూపం అమ్మవారు. కాబట్టి క్లీం అనేటువంటి క్లీంకారంలో ఈ బీజాక్షరాలు ఉన్నాయి. ఈ క్లీంకారము బీజాక్షరంగా కలిగినటువంటి తల్లి కామకళారూప అంటారు. ఎందుకంటే క్లీంకారాన్ని కామకళా బీజము అంటాం కనుక. కాబట్టి ఈ విషయం అనేది మనం జ్ఞాపకం. కాబట్టి అమ్మవారిని మనం అయ్యవారు అమ్మవారిని చూస్తున్నప్పుడు, అంటే పరమశివుడు పరమేశ్వరుని చూస్తున్నప్పుడు ఒక దృశ్యాన్ని ఊహిద్దాం. ఆమెని వింటున్నప్పుడు ఇవేమీ అమ్మవారు కాదని, చివరికి ఆవిడలో ఏం చూస్తే ఆవిడ లేకపోయినా ఆవిడని చూడగలగడం, ఆవిడ వినిపించకపోయినా ఆవిడ మాటని వినగలగడం సిద్ధిస్తుందో, అంటే భార్య లేకపోయినా భార్య యొక్క రూపం చూడగలగడం, భార్య మాట్లాడకపోయినా భార్య యొక్క మాటల్ని వినగలగడం అనే స్థితి ఏ భర్త అయితే పొందుతాడో ఆ రూపాన్ని అమ్మవారి యొక్క కామకళారూపము అంటారు. ఇదన్నమాట కామకళారూప అంటే మనం అనువర్తించుకోవాల్సినటువంటి, అంటే భార్యాభర్తలు ఒకరి సాన్నిధ్యంలో ఒకరు లేకపోయినా వారి రూపాన్ని ఊహించుకొని దగ్గరలోనే ఉన్నారు అన్న భావన కలగడం అనేది అమ్మవారి యొక్క కరుణ, అమ్మవారి యొక్క విభూతి అని చెప్పుకోవాలి మనం. అలాంటి శక్తిని మనకి ప్రసాదించేది తల్లి. ఇప్పుడు భార్యాభర్తలు ఎలా వేరుగా ఉంటారు? ఎక్కడ ఉన్నా, ఎవరెవరు ఇద్దరు వేరువేరుగా ఉన్నా, విడివిడిగా పనిచేస్తున్నా, ఏ జాబ్లో ఆయన ఒక జాబ్ కంపెనీలో ఈవిడ ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఆవిడ ఒక ఊర్లో ఈయన ఒక ఊర్లో ఉన్నా సరే, ఆ ఏదైతే శారీరకమైనటువంటి దూరం ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి వర్తించదన్నమాట. ఆవిడ అక్కడ ఉన్నా ఈయన ఆలోచనలు ఆవిడ దగ్గర ఉంటాయి, ఈయన ఇక్కడ ఉన్నా ఆవిడ ఆలోచనలు ఈయనకి ఉంటాయి. ఆ రూపం ఎదురుగా ఉన్నట్లు వాళ్ళు భావించగలుగుతారు. అదన్నమాట సాధన. కాబట్టి ఆ రకమైనటువంటి అన్యోన్యత అనేది భార్యాభర్తల మధ్య పెంపొందింప చేయడానికి కామకళారూపాయై నమః అని అమ్మవారిని ఒకసారి ధ్యానించుకోవాలి. అలా ధ్యానించుకుంటే
అన్యోన్యత అనేది పెరుగుతుంది అన్నమాట. వాస్తవానికి ఇలాంటి రూపమే ప్రతి భర్తకు భార్య అవుతుంది, భార్యకు భర్త అవుతారు. కానీ భౌతికంగా కనబడే రూపం కాదు ఇది. మానసికంగా మనస్సులో కనబడేటువంటి రూపం. కాబట్టి అది ఒక విధంగా చెప్పుకోవాలంటే కలగన్నట్లే, పగటి కళ. మనం ఇప్పుడు మామూలుగా తెలివిగా ఉంటూ ఒకసారి ఊహించామనుకోండి, మనసులో ఊహల్లోకి వెళ్ళిపోయావు నువ్వు. కాబట్టి ఇది పగటి కళ. నిద్రలో ఉన్నప్పుడు వేరేగా రాత్రి వచ్చేటువంటి స్వప్నం, అది వేరు కళ. రాత్రి కనే కళ వేరు, పగలు కనేటువంటి కళ వేరు. పగలు కనే కళ జాగృత అవస్థలో ఉంటూ నువ్వు ఊహించేటువంటి మానసికమైనటువంటి అంతర్దృష్టి. కాబట్టి అంతర్దృష్టికి కనిపించేటువంటి తల్లి కామకళ అని మనం చెప్పుకుంటాం. ఆ తల్లి ఆ రకంగా అంతర్ముఖ సమారాధ్య అంటారు. అందుకే అలా అమ్మని మనం దర్శించాలన్నమాట. అలా అమ్మవారు లేకపోయినా సరే అమ్మవారి రూపాన్ని దర్శిస్తూ, అమ్మవారు మాట్లాడకపోయినా సరే అమ్మవారి యొక్క మాటల్ని వినగలుగుతూ ఆ ఆనందాన్ని పొందేటటువంటి శివుణ్ణి రమణుడు అంటారు. కాబట్టి ఆమె రమణ లంపట. కాబట్టి అతను అటువంటి శివుణ్ణి కాముడు అంటారు. సో ప్రతి ఒక్కడు కాముడు కావాలి అంటే భార్య ఉన్నా లేకపోయినా భార్య యొక్క రూపాన్ని, భార్య యొక్క వాక్కుల్ని వినగలిగేటువంటి మానసికమైనటువంటి అనురాగాన్ని పెంపొందింప చేసుకోవాలి. ఆ సంబంధం అనేది పటిష్టమైనటువంటి బలాన్ని సంసార జీవనంలో ఇస్తుందన్నమాట. అందువలన అమ్మవారు కామకళ అంటాం. కదంబ కుసుమ ప్రియ, ఇది అమ్మవారి తాలూకా ఇష్టాయిష్టాలకు సంబంధించిన లక్షణానికి సంబంధించిన కదంబ కుసుమం. కదంబ కుసుమం అంటే కడిమి చెట్టు, పూలు. దీన్నే నీప వృక్షం అని అంటారు, కవిక చెట్టు అని కూడా అంటారు. కాబట్టి కదంబ వృక్షాన్ని ఎక్కువగా ఎక్కడైతే కదంబ వృక్షం ఉంటుందో అమ్మవారు కదంబ వనవాసిని, ఆ కడిమి చెట్ల వనంలో అమ్మవారు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో మనకి కదంబ వృక్షాలు అనేవి, ఈ కడిమి చెట్లు అనేవి తక్కువ కనిపిస్తాయి. వాటి పువ్వులు ఎర్రగా ఉంటాయి. మామూలుగా మొబైల్లో మనం సెర్చ్ చేస్తాం అనుకోండి, కడిమి చెట్టు లేదా కదంబ పుష్పము అని కొట్టినట్లయితే మనకి ఏది బ్యాడ్మింటన్ బాల్ లా ఉంటుంది అనమాట. ఊల్ బాల్ ఉంటుంది చూసారు, అలా ఉంటాయి అనమాట. అదే సైజ్ లో ఉంటాయి కడిమి పూలు. అరుణవర్ణంలో ఉంటాయి, కొంచెం లేత పసుపు రంగులో కూడా ఉంటాయి. లేత పసుపు వర్ణము అరుణ వర్ణంలోకి మారుతుంది. అటువంటి పుష్పములు కదంబ కుసుమ ప్రియ, ఎంతో ఇష్టం కలిగినటువంటి తల్లి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటివి లక్ష్మీప్రదమైనటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? తులసి, కదంబము, బిల్వము. ఈ లక్ష్మీప్రదమైనటువంటి దేవతా వృక్షాల్లో ముఖ్యమైనవి ఈ మూడు. బిల్వ వృక్షము, తులసి మరియు కడిమి. ఈ మూడు చెట్లు అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకట? వీటిలో ఆకులు కానీ పువ్వులు కానీ మూడు మూడు చొప్పులు ఉంటాయి. కాబట్టి అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే ఆయన త్రినేత్రుడు. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం, మనం అదే చెప్పుకుంటాం కదా. కాబట్టి ఆయన త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడు అయినటువంటి ఆ పరమశివుడికి మూడు ఇష్టం. కాబట్టి ఈ అమ్మవారికి కూడా ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి ఈ మూడు చెట్లు చాలా ఇష్టం. కదంబ కుసుమాలు అంటే అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట. ఇక్కడ ఏంటి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి? కదంబ పుష్పాల గురించి మనకు లలితా సహస్రనామంలో 2-3 చోట్ల చెప్తారు. కదంబ మంజరి క్లుప్త కర్ణ పూర మనోహర, ఆ పదం వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా చెప్పుకున్నాం. కడిమి పూలతో అల్లినటువంటి, అంటే కూర్చినటువంటి చక్కనైనటువంటి కర్ణపూరములు, అంటే చెవి కమ్మలుగా ధరించినటువంటి, అంటే కడిమి పూలను చెవులకు అలంకారముగా ధరించినటువంటి, రింగులుగా ధరించేటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కదంబ వనవాసిని అనే నామం కూడా మనకు అదే తెలియజేస్తుంది. కదంబవనం. మా ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఈ కడిమి చెట్లు చాలా ఎక్కువ, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. అందుకే ఇక్కడ బెంగాల్లో అమ్మవారి యొక్క విలాసములు ఎక్కువ. అందుకే శక్తి పూజ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది పశ్చిమ వంగ దేశంలో. అందువల్లనే అమ్మవారి ఇక్కడ ఉండి
ఈ రాజ్యాన్ని నడిపిస్తూ ఉందన్నమాట. ఎన్ని కలుషాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఉత్పాతాలు వచ్చినా సరే ఆమె ఒక పక్క నిలబడి ఓ చెయ్యి అడ్డేసి కాపాడేస్తూ ఉంటుందండి. అందువల్ల ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మనం ఆలోచించకుండా ఈ భూమి యొక్క పవిత్రత గురించి ఆలోచించినట్లయితే కదంబవనం అంటే పశ్చిమ బెంగాల్ అని చెప్పుకోవచ్చు. అలవోకగా వీధుల్లో కనిపిస్తాయి కడిమి చెట్లు. కాబట్టి ఇది పుణ్యభూమి, వంగభూమి అంటే. అందువలన అమ్మవారికి కడిమి చెట్లన్నా, కడిమి పూలన్నా, కడిమి వనాలన్నా, కదంబ వనాలన్నా చాలా ప్రీతి అన్నమాట. ఒక మంత్రము, ఒక సుగంధ ద్రవ్యము, ఒక రంగు, ఒక ఆహార పదార్థము, వీటన్నిటిని కలిపితే అది ఒక తంత్రం అవుతుంది. పవిత్రమైన తంత్రశక్తి లేకపోతే ఆ ఇంట్లో అనేవి ఏ పనులు సక్రమంగా అవ్వవు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి వృక్షాల్లో ఏదో ఒక వృక్షం ఇంట్లో ఉండాలి. తులసి చెట్టు. అందుకే మనకేంటంటే ప్రతి ఇంట్లోని తులసిని మనం పూజిస్తాం. ఆ విధంగా మనకి ఇంట్లో మనకి జరిగేటువంటి పనులన్నీ సక్రమంగా జరగడానికి కూడా, వాతావరణ పరిశుద్ధతకి, ఆరోగ్యానికి కూడా తులసి చెట్టు అనేది ఉండాలి. ఇంటికి ఉత్తర ద్వారం ఉండి తులసి చెట్టు పెరట్లో ఉంటే, దక్షిణం వైపు తులసి చెట్టు ఉందనుకోండి, దక్షిణం నుంచి వచ్చేటువంటి గాలి ఈ తులసి చెట్టు మీద నుంచి వచ్చినటువంటి ఔషధీ లక్షణాలతో కూడి ఇంట్లో అన్ని గదుల్లోకి ప్రవేశించింది అనుకోండి, అంతకన్నా పవిత్రత, అంతకన్నా ఆరోగ్యకరమైనటువంటి గాలి ఎక్కడ దొరుకుతుందండి? సైంటిఫిక్ గా మనం తీసుకున్నా సరే ఇట్స్ వెరీ హైజనిక్. అందుకే తులసి చెట్టుని అలా పోషించేవారు. ఇంటి ముందుని తులసి కోట కట్టుకున్నా, ఇంటి వెనకాల పెరట్లో తులసి కోట కట్టినా, ఎలా కట్టుకున్నా సరే తులసి మొక్క ఇంట్లో, ప్రతి ఒక్క తెలుగువారి ఇంట్లోని తులసి మొక్క లేకుండా ఉండదు. కాబట్టి మన ఇళ్లలో చూస్తుంటాం, తులసి మాత అని పూజిస్తాం. కాబట్టి తులసిని ముట్టుకోవడం కూడా, సూర్యాస్తమయం తర్వాత అసలు తులసి దగ్గరికి వెళ్ళాం. కేవలం కొన్ని పౌర్ణమి నాడు పూజించేటువంటి పూజలో తప్ప, కార్తీక మాసంలో తప్ప మనకి ఎప్పుడు ముట్టుకోమను. ఎందుకంటే పవిత్రమైనటువంటి తులసి మాత విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటిది. అలాగే అమ్మవారికి కూడా తులసి అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి కూడా బిల్వపత్రాలు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ బిల్వము, తులసి, కదంబము, ఈ మూడు కూడా అమ్మవారికి ఎంతో ప్రియమైనవి అని మనం చెప్పుకుంటూ, ఈ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడ పవిత్రత నెలకొని ఉంటుంది. పవిత్రత అనే ఉద్దేశంలో ఏమిటంటే హైజీన్, పరిశుభ్రత, పవిత్రత రెండు నా అభిప్రాయంలో ఏంటంటే సమానార్థకాలని చెప్పుకోవాలి. పవిత్రత అంటే పరిశుభ్రంగా ఉండడమే పవిత్రం. పవిత్రత లేకపోవడం అంటే అపరిశుభ్రంగా ఉండడం అంతే. పవిత్రత అంటే అదేదో భక్తికి సంబంధించినది అనుకోకూడదు. కాదు, పవిత్రత అంటే శుభ్రంగా లేకుండా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అదే పవిత్రంగా ఉంచుకున్నట్టు లెక్క. వీధిలో ఎవరెవరినో మనం తగిలి వస్తూ ఉంటాము, ఎంతమందిలో మనం టచ్ చేస్తూ ఉంటాము, ఎన్నో వస్తువులను ముట్టుకుంటూ ఉంటాము. వాటిలో ఉన్నటువంటి లోపాలు, వాటిలో ఉన్నటువంటి మాలిన్యాలు అన్నీ కూడా మనకు అంటుతాయి. కాబట్టి ఈ వీధిలోంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించి వచ్చినటువంటి ఆ బట్టలు మార్చుకుని వేరేగా ఒక దగ్గర ఉంచుకొని ఇంటిని పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆచారం, సంప్రదాయం మనం పూర్వం ఉండేది. ఇప్పుడు చెప్పులు వేసుకొని డైరెక్ట్ గా ఇంట్లో తిరిగే సంప్రదాయం ఏర్పడింది. దౌర్భాగ్యం. మన మానవ జీవనంలో ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్ జరిగినటువంటి ఈ కాలంలో, ఆధునిక కాలంలో, మన సనాతన ధర్మం అంతటి శాస్త్రీయబద్ధమైనటువంటి ధర్మం మరొకటి లేదని ఇప్పుడున్నటువంటి యువత గమనించాలి. నవ దంపతులు గమనించాలి. పెద్దవాళ్ళు చెప్పినవన్నీ పాచింతకాయ పచ్చడి కాదు. వాళ్ళు చెప్పినవన్నీ చాదస్తాలు కావు, మూఢాచారాలు కావు. మూఢాచారం అని ఒక ఆచారానికి ముద్ర వేసే ముందు ఆ ఆచారం వెనకాతలున్న అంతరార్థం ఏమిటని కొంచెం దయచేసి ఆలోచించండి. మన ఆలోచనకి అందకపోతే తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడగండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. అంతేగాని మనము మన ధర్మాన్ని విమర్శించి ఎవడో
వేరే మతం వాడు వచ్చి మన ధర్మాన్ని విమర్శించి, మన ధర్మం మరి అంత పనికి మాలిన ధర్మం అయిపోయిందా మన హిందూ ధర్మం? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఏ మతమైనా సరే బోధించేది ఒక్కటే, సమ్యక్ జీవన మార్గం. ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని ఎలా గడపాలనేది ప్రతి మతం బోధిస్తుంది, వాళ్ళ తాలూకా స్థాయిని బట్టి. ఏ స్థాయి ఉత్తమమైనది, ఏ స్థాయి అధమమైనది తర్వాత సంగతి. 4 వేళ్ళు ఉన్నాయంటే అన్ని ఒకలా ఉండవు కదా, కొంచెం హెచ్చు తప్పులు ఉండవచ్చు. దాంతో మనకి పని లేదు. మనం ఏది అనుసరిస్తున్నామో దాని తాలూకా ఉత్కృష్టత ఏంటి, దాని విశిష్టత ఏంటి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నదా? ఇది కాదు పనికిరాదని అక్కడికి వెళ్ళావు, అది కూడా కొంతకాలానికి పనికి మాలింది అనిపిస్తే అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ వెనక్కి వస్తావా? రాగలవా? కాబట్టి మత మార్పిడి అనేది సమస్యకి సమాధానం కాదు. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఉన్న దానిలో ఎందుకు ఏ మతంలో మనం పుట్టామో దాని గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఏ ధర్మాన్ని అయితే మనకు చెప్పబడిందో పూర్వుల ద్వారా, ఆ ధర్మాన్ని మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? లోపం ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. చెప్పేవాళ్ళు మన తల్లిదండ్రులు మనకు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి జ్ఞానం లేకపోవచ్చు. మనకి ఆలోచన వచ్చిన వెంటనే మనం ఆలోచించాలిగా, మరి అప్పుడు ప్రయత్నించాలి కదా. ప్రయత్నం చేశామా? సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన తాలూకా సందేహాన్ని కానీ వెలుబుచ్చి దాన్ని నివారణ చేసుకున్నట్లయితే ఇటువంటి అపోహలు అనేవి మనకి రాకుండా ఉంటాయి. మన యొక్క విశిష్టత ఏమిటో మనకు తెలుస్తుంది. అందువల్ల మన ప్రతి ఒక్క వ్యక్తికి తన కుటుంబం ఏమిటి, కుటుంబ విశిష్టత ఏంటి, తన వంశంలో మూల పురుషులు ఎవరు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి, ఎంత కష్టపడ్డారు వాళ్ళు మనని ఈ స్థాయికి తీసుకురావడానికి, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మనని ఈ స్థాయికి తీసుకురావడానికి, ప్రతి పిల్లలు ఆలోచించాలి. ప్రతి వంశానికి, ప్రతి కుటుంబానికి ఒక గొప్పతనం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, తెలుసుకోవాలి. కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని స్కిల్స్, నైపుణ్యాలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడకపోవచ్చు కాక, కానీ నైపుణ్యమే. కాబట్టి నైపుణ్యాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు ఎవరండి కులాల మీద ఆధారపడి ఆ వృత్తులు చేస్తున్నారు? బ్రాహ్మణ వృత్తి చేస్తూ ఉన్నారా? లేదే, వేరే ఉద్యోగాలు చేస్తారు. క్షత్రియులు రాజ్యపాలనే పట్టుకుని అదే ఉన్నారా? లేదే, వేరే ఉద్యోగాలు చేస్తారు. అలాగే వైశ్యులు, శూద్రులు, చాతుర్వర్ణాల వాళ్ళు వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని పాటిస్తున్నారా అంటే, ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజం ప్రకారం మనం ఏం చేయాలి? వర్ణ ఆశ్రమ విధాయిని, అమ్మవారే వర్ణాశ్రమ ధర్మాల్ని విధించినటువంటి తల్లి. వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, సోషల్ స్ట్రక్చర్, సామాజిక వ్యవస్థ, సామాజికమైనటువంటి సంతులనాన్ని నిలబెట్టడానికి ఏర్పాటు చేసినటువంటిది. కాబట్టి సమాజంలో ఆ సంతులనాన్ని కాపాడవలసిన బాధ్యత మనకందరికీ ఉంది. అదే సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ సెన్స్. కాబట్టి ఆ సెన్స్ ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్ని జాబులు చేయొచ్చు కాక, మన కులవృత్తికి సాటి రాదు గురబల చెన్న అని చెప్పేసి చక్కగా చీరలు నేసేటటువంటి మగ్గం మీద ఒక సాలెవాడు నేసాడు అనుకోండి. ఆయన కుమారులు ఇంజనీరింగ్ చేశారు, చదివించుకున్నాడు పాపం ఆయన కష్టపడి. నేను ఇంజనీరింగ్ చేశాను కదా, ఇంజనీరింగ్ కదా, నాకు అదెందుకు, ఇప్పుడు మగ్గం పట్టుకొని నేను నేస్తానా అంటే కాదు, నేర్చుకో. ఎందుకంటే నీ తండ్రి దగ్గర, నీ తల్లి దగ్గర అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉన్నది. ఆ నైపుణ్యాన్ని నేర్చుకో, నువ్వు ఆ పని చేయొద్దు. నైపుణ్యము, స్కిల్ అనేది ఎవరి దగ్గర ఉన్నా సరే అది విజ్ఞాన స్వరూపం, జ్ఞాన స్వరూపం. అమ్మవారు మరి జ్ఞాన స్వరూపిణి. ఇది తెలియకుండా మన కులవృత్తులు మనమే కించపరుచుకుంటూ దాని గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మనం వేరే ఉద్యోగం చేస్తున్నాం, మన కులవృత్తికి సంబంధించిన వేరే ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. మన కులవృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాలను మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా, నేర్చుకోవడానికి ప్రయత్నించాలి కదా. మనం తర్వాత వాళ్ళకి పాస్ ఆన్ చేయగలుగుతాం కదా. కాబట్టి అలా చేయగలిగినప్పుడు మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం చేసుకోగలుగుతాం, వాటిని స్థిరంగా ఉంచుకోగలుగుతాం. ఇది వారసత్వ సంపద, హెరిటేజ్. అది మర్చిపోతే మన సంస్కృతి దెబ్బతినేదు.
సంస్కృతిని ధర్మాన్ని రెండింటినీ కాపాడాలి అంటే వాటి గురించి పూర్తిగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేకపోతేనే మనం తప్పటడుగులు వేస్తాం. కాబట్టి ఇక్కడ అమ్మవారిని చెప్పుకునేది ఏమిటి అంటే కదంబ కుసుమ ప్రియ అనడంలో ఉద్దేశం ఏమిటంటే ఒక్క దగ్గర కడిమి పువ్వులు మాత్రమే అమ్మవారికి ఇష్టం అనుకుంటే మిగతా పువ్వులు ఇష్టం కాదు అని అర్థం కాదు. ఇవి ఎందుకు ఇష్టము అంటే కడిమి చెట్టులో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమున్నది అంటే ఆకాశము నుంచి వర్షం పడినప్పుడు కడిమి చెట్లు మొగ్గలు వేస్తాయి. అంటే దివిని భూమిని రెండింటినీ కలిపే లక్షణం ఈ కడిమి చెట్లకు ఉంటుందన్నమాట. ఇవి ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ చక్కగా వాతావరణం, వర్షాలు పడడం, వాతావరణం ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం జరుగుతుంది. తులసి అంతే, మారేడు అంతే, ఔషధీ లక్షణాలు కలిగినటువంటి వృక్షాలు ఇవి. కాబట్టి వాటిని దేవతా వృక్షాలని పేరు పెట్టి పూజించండిరా అంటారు. ఎందుకంటే పూజించకపోతే దేవత అనకపోతే మనం వాటిని నరికేసి పొయ్యిలో పెడతాం. మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే దాని వెనక బోల్డ్ అంత ప్రణాళిక ఉంటుంది, వాళ్ళ టాలెంట్ ఉంటుంది. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వృక్షాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ఒక వేప చెట్టు ఉంది, వేప చెట్టుని తీసుకొచ్చి పొయ్యిలో ఎవడైనా పెడతాడు? పెట్టడండి. ఎందుకు పెట్టడండి? మన వాళ్ళు చెప్పారు వేప చెట్టు అంటే అమ్మవారా, వేప చెట్టు అంటే అమ్మవారా? ప్రతి పదార్థంలోని చరాచర జగత్తులో అన్నింటిలోని అమ్మవారు ఉన్నప్పుడు వేప చెట్టు ఒక్కటే అమ్మవారు అంటే ఇస్ ఇట్ సమ్వాట్ సిల్లీ అంటారు ఇప్పుడున్నటువంటి ఆధునిక పిల్లలు. నో, అది కాదు ఇక్కడ కావాల్సింది. చాలా మంది అజ్ఞానంతో ఏంటంటే ఒకసారి చెప్తే, మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇది దేవత అనేటువంటి ఒక ముద్ర కానీ వేసినట్లయితే అరే అమ్మవారు అంటున్నారా తప్పు కదా అని వాడు దాని జోలికి వెళ్ళాడు అనమాట. విద్యాగంధం లేనటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి పద్ధతి. మనం ఇంత చదువుకొని మనం సిల్లి అనడం మనకు తెలుసు, కానీ ఆ సిల్లి వెనకాతలు ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? ఆ మాత్రం జ్ఞానం మనకుంది కదా, ప్రయత్నిస్తే తెలుసుకోగలం కదా. అది చేయాలి మనం. ఇదండి సామాజికంగా దృక్పథంతో మనం ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇక్కడ కదంబ కుసుమ ప్రియ అంటే కడిమి పువ్వులయందు ప్రీతి కలిగినటువంటిది. అంతేకాదు ఆకాశం మేఘావృతమై ఉరుములు ఉరిమినప్పుడు మాత్రమే కదంబ వృక్షాలు అనేవి వికసిస్తాయి. కాబట్టి భూమిని దిగిని కలిపేటువంటి వర్షధారల చేత కడిమి చెట్లు వికసిస్తాయి. అందువల్ల అమ్మవారికి ఏంటంటే కడిమి చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ లక్షణంలో అమ్మవారికి సామ్యం ఉన్నది. ఏమిటది? అటు కారణలోకాన్ని, కారణలోకం అంటే దేవతాలోకం, కార్యలోకం అంటే భూలోకం. కారణలోకాన్ని కార్యలోకాన్ని కూడా కలుపుతూ మధ్యలో అనుసంధానంగా పనిచేసే తల్లి అమ్మవారు. అంటే వ్యక్తలోకం మనది, అవ్యక్తలోకం వారిది. కాబట్టి అవ్యక్తలోకము వ్యక్తలోకము రెండు కూడా అమ్మవారి దృష్టిలో సమానమే. అటు ఇటు కూడా అనుసంధానం చేసేటటువంటి ఈ వృక్షం అంటే అందుకు అమ్మవారికి ఇంత ఇష్టం. అదన్నమాట మనం చెప్పుకోవాల్సింది. అంతేకాకుండా అమ్మవారి మరొక నామం ఏమిటంటే కళ్యాణి. ఈ కళ్యాణి అనే నామం ఎంత ఉత్తమమైనటువంటి నామం అనుకోవాలి. కళ్యాణప్రదమైనది, శుభప్రదమైనది, మంగళములను కూర్చేటటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. శుభలక్షణములు కలిగినటువంటి తల్లి. శుభలక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళందరూ కూడా కళ్యాణి అని పిలవడానికి అర్హత కలిగి ఉంటారు. మధ్య మధ్యలో చూడండి, మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదిని కళ్యాణి, హే కళ్యాణి అంటూ ఉంటాడు సంబోధించేటప్పుడు. కళ్యాణి అండంలో ఉద్దేశం ఏమిటి? ఆవిడ పేరు కళ్యాణి కాదు, ఆవిడ లక్షణాలు కళ్యాణప్రదమైనవి, శుభప్రదమైన లక్షణాలు కలిగిన దానా. అండంలో ఉద్దేశం ఏమిటంటే ఆవిడ నోటి నుంచి అపశబ్దాలు రాకుండా ఈ కళ్యాణి అనే నామం ఉచ్చరించడం ద్వారా ఆవిడ ఆపడం అనమాట. నువ్వు శుభలక్షణాలు కలిగిన దాని సుమా, ఇలా మాట్లాడకు సుమా అని హెచ్చరించడం, ఇండైరెక్ట్ గా ఎదుటివాడికి తెలియకుండా హెచ్చరించడం అనమాట. ఇంత అర్థం ఉంది. ఒక పేరు పెట్టి ఉన్నప్పుడు ఒక పేరుతో పిలవచ్చు కదా, రకరకాల పేర్లతో పిలుస్తారేమిటి అంటే రకరకాల పేర్లతో మన పురాణాల్లో పిలవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆ లక్షణం నువ్వు మరిచిపోతున్నావు అని వాళ్ళకి స్ఫురింపజేయడం అన్నమాట. అది కళ్యాణి అనే అమ్మవారికి పేరేంటో సర్వ శుభ లక్షణాలు కలిగినటువంటి తల్లి అమ్మవారి.
ఆమె ఎక్కడ పాదం పెడితే అక్కడ అన్ని శుభములే జరుగుతాయి. శుభం అంటే ఏం చెప్పుకున్నాం మనం? మళ్ళీ మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాం. శుభం అంటే మనకి ఏది కావాలో అది సుఖం కాదు, మనకి దేని వలన మంచి జరుగుతుందో అది మనకి సుఖం. అటువంటి మనకి మంచి జరిగేటటువంటివన్నిటినీ మనకి సమకూర్చి ఇచ్చేది కాబట్టి ఆవిడ శుభగా. అందుకే మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా ఈ నామం ఈ నామాన్ని ఉచ్చరిస్తాం, శుభగే అంటాం. అంటే కళ్యాణి అనే అర్థానికి పర్యాయ పదమే శుభగే, శుభప్రదమైన దానా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే. ఓ శుభలక్షణాలు కలిగినటువంటి దానా, నీ కంఠంలో నా జీవనానికి ఆధారమైనటువంటి ఈ మంగళసూత్రమును కడుతున్నాను. త్వం జీవ సర్వస్సతం, నీవు 100 సంవత్సరాల పాటు ఆనందంగా జీవించు అని ఆశీర్వదించు. ఇక్కడ శుభగే అండంలో ఉద్దేశం ఏంటంటే కళ్యాణం శుభప్రదమైనటువంటి. ఆవిడ సాక్షాత్తు గౌరీ పూజ చేసి అక్కడ కూర్చున్నటువంటి వధువు అత్యంత పవిత్రురాలు, యజ్ఞం చేసి మరి వివాహ వ్యవస్థలో సాంసారిక జీవనంలో అడుగు పెట్టబోతున్నటువంటి. కాబట్టే లక్ష్మీనారాయణ స్వరూపులు వాళ్ళిద్దరూ. అందుకే వయస్సులో పెద్దవాడైనటువంటి మామగారు కూడా వయసులో తనకన్నా చిన్నవాడైనటువంటి అల్లుడి యొక్క పాదాలు కడిగి ఆ నీళ్ళు ఏంటంటే శిరస్సు మీద చల్లుకుంటారు అత్తమామలు ఇద్దరు. తప్పు కదా, మహాపాపం. చిన్నపిల్లవాడి పాదాలు అక్కడ పెళ్లిలో కడిగావు కదా, మామగారు రండి నా కాళ్ళు కడిగి రోజు నీళ్లు చల్లుకోండి అంటే మహాపాపం. అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు నువ్వు సాక్షాత్తు నారాయణమూర్తిపై నీలో ఆ నారాయణ తత్వాన్ని మంత్రాల ద్వారా ఆవాహింపజేసినటువంటి గురువర్యులు అక్కడ ఉన్నారు. ఆమె లక్ష్మీప్రదమైనటువంటి, తాను లక్ష్మి అయి గౌరీదేవి పూజ చేసుకుని వివాహ వ్యవస్థలో పవిత్రమైన యజ్ఞం చేయడానికి మీరు కూర్చున్నారు అక్కడ. కాబట్టి యజ్ఞస్వరూపులు మీరు. యజ్ఞనారాయణుడు, యజ్ఞనారాయణి లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపంలో మిమ్మల్ని ఆ దంపతులు ఇద్దరు, ఎవరు మామగారు అత్తగారు, అర్చించి మరి ఆయన దానం ఇస్తున్నాడు. ఆత్మ గిరిజాసుతామతి సాలంకృతాన్ దాస్యామి ప్రసీద పరమేశ్వర అని భావిస్తాడు ప్రతి మామగారు తన కుమార్తెని దానం చేసేటప్పుడు. అన్ని దానాల్లోకి కన్యాదానం ఉత్కృష్టమైనది కదా. కన్యాదానం చేసేటటువంటి పుణ్యము అనంతమైనది. ఆత్మ, నేను ఆత్మ, మమ్మ శుద్ధ బుద్ధి, నా కుమార్తె నా బుద్ధి, సాలంకృతాన్ దాస్యామి, సాలంకృత అయినటువంటి నా బుద్ధిని నేను ఇస్తున్నాను. అంటే కామక్రోధ లోభమోహములు ఆశ్చర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలని అలంకారాల రూపంలో ఆవిడకి అలంకరించి నీకు దానం చేస్తున్నానయ్యా. ప్రసీద పరమేశ్వర, పరమేశ్వర రూపంలో ఉన్నటువంటి నీవు ఎంతో ప్రీతిగా స్వీకరించు, నన్ను తరింపజేయి. అందుకు అక్కడ ఏంటంటే తనకన్నా వయసులో చిన్నవాడైనా సరే మామగారు అక్కడ అల్లుడు పాదాలను కడిగి ఆ నీళ్ళు ఏంటంటే శిరస్సు మీద చల్లుకోవడం. ప్రతిరోజు అలా చేయమంటాం చాలా తప్పు, మహాపాపం. ఆ రోజు ఆ రకంగా భావిస్తున్నారు వాళ్ళు. మరి ఆ మర్యాదని కాపాడుకోవాలంటే ఎంత బాధ్యతగా ఉండాలండి. అదన్నమాట కళ్యాణి అంటే అర్థం, శుభప్రదమైనటువంటి తల్లి. అలాంటి కళ్యాణప్రదమైనటువంటిదే ప్రతి స్త్రీ, ప్రతి వధువు కూడా. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు మాస్టర్.